నందమూరి రామయ్య సారథ్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో రావెల గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సీనియర్ నాయకులు కొమ్మినేని రామచంద్రరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. నందమూరి రామయ్య మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో 113 మంది కంటి పరీక్షలు చేయించుకొనగా 62 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి వారిలో కొంతమందికి ఈ రోజు మరికొంతమందికి రేపు ఉచిత బస్సు సౌకర్యంతో శంకర్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ ఉచితంగా చేయించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు దేవరపల్లి పాములు, పాటిబండ్ల సీతారామయ్య, కోమటి పుల్లారావు, కొలుకుల ఇన్నారెడ్డి, భీమవరపు సత్యనారాయణ రెడ్డి, కరీమార్కు, షేక్ బుడే సాహెబ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావెల గ్రామంలో రావెల గ్రామ కాపురస్తులు నందమూరి రామయ్య గారు, వారి అల్లుడు ఒడేపురం వాస్తవ్యులు బండ్ల కోటేశ్వర గారి సహకారంతో, సమన్వయంతో శంకర్ కంటి ఆసుపత్రి వారిని రావెల గ్రామంలో ఐ క్యాంప్ ఏర్పాటు చేయించినారు. మరి అందులకు మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి ఐ క్యాంపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పండారపల్లి, మందపాడు, వరగాని, పాల్పాడు, విజయపురం, రాజుగూడి చుట్టూ పెన్నికల్లు గ్రామాల్లో వారందరికీ పేదలకు 50 సంవత్సరాలు దాటిన వారికి, కంటి ప్రాబ్లం ఉన్న వారికి మరి చెప్పడం